గుడ్ మార్నింగ్ అండి. సో స్నానం అయిపోయింది, రెడీ అయిపోయాను, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో వ్లాగింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో ఇంకా కోడితంత్ర కూడా చేయాలి ఇవాళ, అదే పెద్ద టాస్క్. ఇవాళ ఎలా అయినా కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాం. వర్క్ అయితే హాఫ్ అయిపోయిందండి, ఇంకా హాఫ్ ఉంది. సో అది కంప్లీట్ చేసుకుంటే మొత్తం అయిపోద్ది. ఆకలేస్తుందని ఇంకా టైం అయింది, అన్నం తినే టైం అయింది. సో అమ్మ ఏం చేశారో తెలీదు, చూసి వెళ్ళేసి తినేద్దాం. చలో లెట్స్ ఈట్. గైస్, ఇవాళ మా లంచ్ వచ్చేసి పప్పు గుడ్డు, సండే స్పెషల్. ఇవాళ కాదండి, సాయంత్రం ఉంది. సో ఇప్పటికీ గుడ్డు పప్పు కూర తినేసి ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. అలా రాసుకుంటూ ఎప్పుడు 7 అయిందో తెలియలేదు. అమ్మ పిలిచి క్యాట్ కోసం అది గ్రేవీ ప్యాకెట్లా ఉంటుంది, గ్రేవీ టిన్లా ఉంటుంది, అది తెమ్మన్నారు. బై వాక్ తేవడానికి వెళ్తున్నా. సో ఫుల్ ఒకే రూమ్లో ఉండి గాలాడక అలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కానీ నడుచుకుంటూ వెళ్ళడానికి డిసైడ్ అయ్యా. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, పక్క నుంచి బండ్లు వెళ్తున్నాయి కదా, ఫుల్ నాయిస్. ఎడిటింగ్ చేసేటప్పుడు చూసా నా వాయిస్ చాలా లోగా ఉంది. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల అందరు చూస్తున్నారు. సో ఎవడి పని వాడిదిలే అనుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. పిల్లి క్యాన్ కోసం అని వచ్చా, కానీ ఇక్కడ పుట్టే మూసేసింది. సో కొట్టు మూసింది గైస్, ఏం చేయలేం. ఇంకా వేరే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉందో లేదో అది కూడా చూద్దాం. గైస్, వెళ్ళిన టిన్ క్యాన్ ఏమో లేదంట. సో ఇంకేం చేయలేము, అక్కడ షాప్ క్లోజ్ అయి ఉంది. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఉంది కానీ చాక్లెట్ ఒక్కటే ఉందంట. ఏం చేయలేము, ఇంకా చాక్లెట్ తీసుకొని ఈ పూటకి వెళ్ళిపోతున్నా ఇంటికి. సో
సో రేపు చూద్దాం, రేపు ఏమైనా వాళ్ళకి చెప్పా తెప్పిస్తా అన్నారు. సో రేపు తీసుకుందాం పిల్లి కోసం. ఇంకా చాక్లెట్ ఎలాగో వచ్చిందిగా, సో ఇవాళకి అయిపోద్దిలేండి. సో ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళడమే, అది కూడా నడుచుకుంటూ వెళ్తున్నా. సో వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చేసానండి, చాలా కష్టపడుతూ వచ్చా. చెమటలు చూసారా పట్టేస్తున్నాయి. దీనికోసం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళా. సో ఇది ఎవరి కోసం? మేడం కోసం. వస్తుంది చూడండి, తినిపిద్దాం. నేను ఫస్ట్ ఓపెన్ చేద్దాం. గైస్, ఇప్పుడు డిన్నర్ టైం అయింది. సో డిన్నర్కి స్పెషల్ ఏంటంటే నా ఫేవరెట్, ఏమంటారు దాన్ని, నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే అది చికెన్ పకోడీ. అది అమ్మ చేస్తేనే బాగుంటుంది, కానీ అది నాకు కూడా వచ్చు. సో నేను ఇవాళ చేసి చూపిస్తా, అది నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ కడిగిన చికెన్ రెడీ. ఇంగ్రీడియంట్స్ కూడా పక్కనే పెట్టాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓన్లీ హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. దాని తర్వాత బేసన్ 2 స్పూన్స్ వేసుకున్నాం. కార్న్ఫ్లోర్ అండి, ఇది అరౌండ్ ఇంత చాలు. బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. సేమ్ కార్న్ఫ్లోర్ ఎంత వేసుకున్నామో ఇది కూడా ఇంత వేసుకున్నాం. గరం మసాలా, స్మాల్ టేబుల్ స్పూన్. సో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడే అమ్మ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, 1 స్పూన్ కాదంట, 2 స్పూన్ వేయాలంట. సో ఇంకో చిన్న స్పూన్ వేసాం. ధనియా మసాలా కూడా ఇంకో స్పూన్ వేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. సాల్ట్ సరిపోయినంత. కుకింగ్ ఛానల్స్ గైస్, బ్లాగ్స్లో కుకింగ్ వస్తూనే ఉంటాయి. సో ఇందులో ఏమేమి వేసుకున్నామంటే ఫస్ట్ హాఫ్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్, అంటే చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ దీన్ని ఏమంటారు, ధనియా పౌడర్. గరం మసాలా 2 స్మాల్ టేబుల్ స్పూన్. కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్. రైస్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్. సాల్ట్ తగినంత, అంతే. చిల్లీ కూడా తగినంత వేసుకున్నాం. టేబుల్ స్పూన్ అనేం కాదు, మీరు స్పైసీ ఎక్కువ తినాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఈ మిక్స్చర్ అంతా బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. వాటర్ ఉన్నాయి, ఇది ఆరిపోయిన తర్వాత నూనె వేసుకుందాం.
మొత్తం వాటర్ ఆరిపోయాయి, సో తగినంత నూనె వేసుకున్నాం. హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిపోయింది, చికెన్ ఇందులో వేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకుందాం.